అలాగే చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం నేపాల్ వరదలో చిక్కుకుపోయారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ట్రావెల్ ఏజెన్సీ ఈ విషయాన్ని తెలిపింది. आप मेरे पीछे ही है। తిరుపతిలోని సైన్ ఇన్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవర యాత్రకు బయలుదేరిన 26 మంది బృందం భారీ వరద ముప్పు నుంచి తప్పించుకుంది. వారితో పాటు ప్రయాణించిన కొందరు యాత్రికులు గల్లంతయ్యారు. తమ లగేజ్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని తెలిపారు. నా పేరు శ్రీకాంత్. నేను కుప్పంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కుప్పం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మా తమ్ముడు విఎస్ బాలసుబ్రహ్మణ్యం 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు మానస్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర కోసం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుండి అలాగే అక్కడ అన్ని చూసేసి మళ్ళీ మానస్ సరోవర్ వీడియోస్ అన్ని కూడా మాకు లైవ్ గా చూపించడం జరిగింది. నిన్న మార్నింగ్ ఈ సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ విషయము జరిగింది, మాకెవరికి తెలియలేదు. నిన్న ఈవినింగ్ ఆఫ్టర్ 5:30, 6 o'clock టీవీలో వచ్చింది. ఈషా కైలాష్ గ్రూప్ ద్వారా వెళ్ళారు. ఆ ఈషా కైలాష్ గ్రూప్ తో పాటు వెళ్ళినప్పుడు వీళ్ళకు గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ అటాక్ జరిగింది అని వీళ్ళ గ్రూప్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, వీళ్ళ ట్రావెల్ ఏజెంట్స్ తో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం అక్కడ ఫ్లడ్స్ లో వీళ్ళంతా చిక్కుకున్నారు అని తెలియవస్తుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి సైన్ ఇన్ ట్రావెల్స్ ద్వారా. నిన్న మేము కరెక్ట్గా ఒక 15 minutes ముందు అదే బ్రిడ్జ్ దగ్గర ఉండాల్సింది. మేము భగవంతుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల మేము సేఫ్గా ఉన్నామండి. మేము చాలా హ్యాపీగా ఇక్కడ కాఠ్మండూలో ఉన్నాము. సైన్ ఇన్ ట్రావెల్స్ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. కైలాస్ మానస సరోవర యాత్రలో భాగంగా మేము ఆంధ్రప్రదేశ్ నుండి 26 మంది తిరుపతి కేంద్రంగా సైన్ ఇన్ హాలిడేస్ వారి ట్రావెల్ తరఫున ఈ నెల 21వ తేదీన ఈ యాత్ర రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి ఈ త్రిశూల్ అనేది ఉందో దానికి ముందు మేము ఒక 100 meters ముందు మేము బస్సులో ఆగి ఉన్నాము. ఈ వరద ముంపు నుంచి మేము త్రుటిలో తప్పించుకున్నాం. ప్రస్తుతం మేము అందరం కూడా సేఫ్గానే ఉన్నాం. 100 meterల దూరంలో మేము ప్రమాదాన్ని తప్పించుకున్నాం. మాకు అందరికి సేఫ్గా మా డ్రైవర్ గారు, మా సార్ తీసుకొచ్చారు. చాలా బాగుంది.